హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్స్క్రిట్ క్లాసెస్ బై కరుణ. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1లో భర్తృహరి సుభాస్తాని లెసన్ నుండి శ్లోకం పూరయిత్వ తస్య భావం లిఖిత ఉంటుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 2లో నిబంధు ప్రశ్న, మనకు పోయిటరీ పద్యభాగం నిబంధు ప్రశ్న ఉంటాయి. 2 నిబంధ ఇస్తారు, మనం ఒక నిబంధ రాస్తే సరిపోతుంది. 6 మార్క్స్. మనకు సెకండ్ లెసన్ రామో విగ్రహవాన్ ధర్మ, మనకు ఎస్సే చదువుకుందాం. రామో విగ్రహవాన్ ధర్మ కవి పరిచయం. ఈ పాఠము వాల్మీకి మహర్షిచే రచించబడిన శ్రీమద్ రామాయణం యొక్క బాలకాండలోని ప్రథమ సర్గ నుండి గ్రహించబడింది. మరి శ్రీమద్ రామాయణము మనకు 7 కాండలు ఉంటాయి. ఇందులో మరి 7 కాండల్లో బాలకాండ ఫస్ట్. బాలకాండ, నెక్స్ట్ అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, మనకి 7 కాండాలు ఉంటాయి. మనకు బాలకాండ ఫస్ట్ది. మనకి ఈ పాఠము బాలకాండ నుండి ప్రథమ సర్గ నుండి గ్రహించబడింది. మనకు వాల్మీకి మహర్షి ఫస్ట్ రామాయణం ఆది కావ్యం ఇది మరి, కాబట్టి వాల్మీకి మహర్షి ఆదికవి. రామాయణంలో 7 కాండలలో 24 శ్లోకములలో మనకి రామాయణం పూర్తి చేశాడు. మనకు ప్రస్తుత కథ, వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుని యొక్క ఆదేశంలో మన లోకంలో మానవుని యొక్క చరిత్రను, లోకంలో ఉత్తమమైనటువంటి యొక్క మానవుని చరిత్రను వ్రాయాలని చెప్పేసి కోరికతో ఒకరోజు నారద మహర్షిని ఇలా అడుగుతాడు. ఓ మహర్షి, మరి గుణవంతుడు, వీరుడు, అన్ని ధర్మములు తెలిసినవాడు, చేసిన మేలు మరువనివాడు, సత్యమునే పలికేవాడు, దృఢమైన సంకల్పము కల పురుషుడు మరి భూలోకంలో ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఇంకా ముల్లోకములో గురించి తెలిసినటువంటి యొక్క నారదుడు సంతోషించి, ఓ మహర్షి, మరి ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మనోనిగ్రహము గలవాడు, గొప్ప వీరుడు, తేజస్వి, ధర్మశాలి, జితేంద్రియుడు, మరి ధైర్యశాలి, సత్యమునే పలికేవాడు, ప్రజల యొక్క మంచిని కోరేవాడు, జ్ఞాన సంపన్నుడు, సకల గుణాభిరాముడైన శ్రీరాముడు ఉన్నాడు. ఇతడు దశరథుని యొక్క పెద్ద కుమారుడు. దశరథుని యొక్క 3 భార్యల్లో ఫస్ట్ భార్య అయినటువంటి యొక్క కౌసల్య కుమారుడైన రెండవ భార్య సుమిత్ర, లక్ష్మణ్